హాయ్ హలో వియర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. జక్కంపూడి రాజా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, చిల్లా జగ్గిరెడ్డి, కేతిరెడ్డి సోదరులను చూసి చీచి ఇంత పిరికోల్లా టాపిక్. అసలు ఏంటి ఈ నలుగురు పేర్లే ఎందుకు ఫోకస్ చేయవలసి వచ్చింది? అసలు ఏంటి, ఏం జరిగింది క్లియర్గా క్లారిటీగా చెప్తా. సూటిగా సుత్తు లేకుండా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. వీళ్ళందరూ ఒకప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేలుగా చేశారు. ఈయన ధర్మవరం, కొత్తపేట, కాకినాడ, రాజానగరం. వీళ్ళందరూ గతంలో ఓ ప్రగల్భాలు పలికారు. మమ్మల్ని గాని ఆ పక్కకి తీసేస్తే లా అండ్ ఆర్డర్ని మేము అంటే ఏంటో చూపిస్తానట్టుగా రెచ్చిపోయారు నలుగురు. వీళ్ళ నలుగురు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. ఎట్టిపోయారు? ఏమైంది? ఎందుకు పక్కకి వెళ్ళవలసి వచ్చింది? ఏం జరిగింది? ముందుగా ఈ జక్కంపూడి రాజా నుంచి మనం మాట్లాడుకుందాం. ఈయన రాజానగర్ ఎమ్మెల్యేగా చేశారు గతంలో. ఈయన వీళ్ళ నాన్నగారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే మంచి పేరున్న కుటుంబం. అటు రాష్ట్రంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంచి మంత్రిగా చేశారు. దాని ఏమంటారు, ధర్మానికి నీతికి ప్రతిరూపంగా ఉండేవారు వీళ్ళ నాన్నగారు. బట్ వీళ్ళ కొడుకులు వచ్చేటప్పటికి, ముఖ్యంగా ఈ జక్కంపూడి రాజా విషయానికి వచ్చేటప్పటికి రెచ్చిపోయేవారు. రోడ్డు మీద బళ్ళు ఆపేవారు, కొట్టేవారు, తిట్టేవారు, ప్రశ్నించేవారు, దాడులు చేసేవారు, భయపెట్టేవాళ్ళు. ఇలా రకరకాలుగా వీళ్ళు చేసేవారు ఈ జక్కంపూడి బ్యాచ్. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే చెప్పుకోక్కలేదు. నిండు చట్టసభలో ఉండి ఒక లేడీని అవమానించారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రెస్ ముందరకు వచ్చి ఏడ్చారు కదా, ఈ మహానుభావుడు వల్లే. పుట్టుకల గురించి మాట్లాడాడండి లుచ్చాగాడు ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. వీడు అంతే. ఇంకా ఈ జగ్గిరెడ్డి విషయం అని చెప్పుకోక్కర్లేదు. ఈ జగ్గిరెడ్డి కూడా అంతే. దళితులను కొట్టించాడు, భూ కబ్జాలు పెట్టాడు, భయపెట్టాడు. ఇతని పేరు చెప్పుకుని సోకాల్ ఫెలోస్ కింద ఎవరైతే ఉన్నారో రాజకీయాలు భయంకరంగా చేసుకున్నారు. రకరకాలుగా ఎవరు చేయవలసిందని వాళ్ళు చేసేసుకున్నారు. ఇంకా ఈ కేతిరెడ్డి, ఈయన తెలిసిందే, గుడ్ మార్నింగ్ ధర్మవరం అని అందరికి డబ్బులు ఇచ్చేవాడు. రాత్రి అదే కారులో వచ్చి భూ కబ్జాలు కొట్టేవాడు. ఇతన్నేమో కబ్జా చేసినట్టు గూగుల్ మ్యాప్స్ వరకు తెలుస్తాయి, అంటే గూగుల్ మ్యాప్స్ తో చూసే వరకు కానీ మనకు తెలియలేకపోయింది. అలా భయంకరంగా స్కాములు చేశారు వైసీపీ ప్రభుత్వంలో. నేను చెప్పాను కదా గతంలో కొంతమంది, మన ఫస్ట్ వీడియో ఒకటి చూసుకోండి, ఎపిసోడ్స్ చేస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత నుంచి. జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్నవారు వీళ్ళే ఓడగొట్టారు. ఈ నలుగురు కూడా ఉన్నారు అందులో. జగన్మోహన్ రెడ్డి 25% తప్పు చేస్తే వీళ్ళందరూ 75% తప్పు చేశాడు. ఆ పార్టీ నిండా మునిగిపోవడం కారణం అదే. చూడండి ఇప్పుడు ఈ ద్వారంపూడి, ఈయన జక్కంపూడి రాజా ప్రెస్ మీట్ ఎట్టి చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. 100 కోట్ల రూపాయలు సుమారుగా వెచ్చించి రివర్స్ పంపింగ్ స్కీమ్ ఏదైతే చాలా దీర్ఘకాలం నుంచి కూడా వేల ఎకరాలు మునిగిపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారో, దాని తోడి రివర్స్ లో మళ్ళీ గోదావరిలో వేసేటటువంటి స్కీమ్ ని 91 కోట్ల రూపాయలతో తీసుకుని రావడం జరిగింది. తొర్రిగడ్డ మోడర్నైజేషన్ 22. ఇది చూడండి, ఈ వీడియో చూడండి. ఆయన ఏదైతే 650 వాగ్దానాలు ఇచ్చారో వీళ్ళ గొంతులో చేసి చూపిస్తాడు అనేటువంటి విశ్వాసం, వీళ్ళ గొంతులో కొంచెం భయం కనబట్లేదండి. అబ్జర్వ్ చేయండి. ఈ 3 రాజకీయ పార్టీలు అయితే ఈవేళ ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినాయో, అదే 3 రాజకీయ పార్టీలు ఆవేళ 2014లో కూడా వస్తే ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చారు. రైతుల రుణాన్ని మాఫీ చేస్తామని, ఇప్పుడు ఈ విషయం చూడండి, బేషరతుగా మాఫీ చేస్తాం, అనేక వాగ్దానాలు ఇచ్చి ఎందుకు జంకుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? అధికారం ఉన్నప్పుడు వీళ్ళు ఎలా చేశారు, ఏం పనులు చేశారు? ఫోన్లు చేసి మిమ్మల్ని కొట్టేస్తాం, తిట్టేస్తాం, బెదిరిస్తాం, భయపెడతాం, తొక్క తోలు వంకాయ కాకమ్మ కబుర్లు చెప్పారు. ప్రెస్ ముందరకు వచ్చి మాకు ఇలా అయింది అది అయిందని ఎందుకు భయపడుతున్నారు? వాగ్దానాలను ఏ మేరకు నెరవేర్చారు అనేటువంటిది మనందరికీ కూడా తెలుసున్నటువంటి విషయం. మనక నీకు ఈవేళ 2010 వీళ్ళ నాన్నగారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే మంచి పేరున్న నాయకుడు, మంచి హోదాగా, అసలు నిజంగా ఆయన చేసిన రాజకీయం ఒక హుందాగా నీట్గా మంచిగా ఉండేది. వీళ్ళు ఏం చేశారంటే పేరుని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఒక వంశంలో ఒకడు ఉంటాడంట, నిలబెట్టేవాడు తొక్కేవాడు. ఈ బ్యాచ్కి చెందినవాడు. నుంచి నేటి వరకు ఈ జక్కంపూడి రాజా మనుషులు ఏం దౌర్జన్యం చేశారండి అక్కడ గోదావరి జిల్లాలో. అడిగిన వాళ్ళ మీద ఆపడాలు, కొట్టడాలు, తిట్టడాలు, ప్రలోభాలు పెట్టడాలన్న బెదిరింపడం ఇంత అన్నిటికన్నా ముఖ్యం రౌండప్ చేసి కొట్టేసేవారంట. వీళ్ళ అహంకారమే వీళ్ళ ఓటమి కారణమైన విషయం గ్రహించట్లేదు వీళ్ళు.
వీళ్ళు గతంలో ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మా పక్కన, జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేస్తాడు, జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడేస్తాను నేను ఒక భ్రమలో బతకడంతో వీళ్ళందరికీ సీన్ సిటార్ అయిపోయింది అక్కడ. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టు అలా జరిగింది ఇప్పుడు వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళని ఎవరు కాపాడతారు? ఈయనొక్కడే. ఇగో అసలైనడు వచ్చాడు చూడండి. అవి మిమ్మల్ని త్వరగా పూర్తి చేయమని వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టమని అనుకున్నాను. పవన్ కళ్యాణ్ నేను ఓడగొడతా, నేను చూస్తా ఇలా ప్రగల్భాల పలికాడు ఎవడు? ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. చట్టసభల్లో పిచ్చి పిచ్చి కూతలు కూశారు, పుట్టుకను అవమానించేలా మాట్లాడాడు. ఇది మోకాళ్ళు ఇప్పుడు చూడండి పెరిగితనం. 30,000 మందికి ఇల్లు పట్టాలు ఇచ్చారు చరిత్ర కాకపట్నంలో. ఎందుకయ్యా ఇళ్ళ పట్టాలు ఇచ్చారని ఎవరికి కావాలి? అందులో బొమ్మలు వేసుకొచ్చావు, ఎవడు కనీసం అది పొట్లం కట్టడం కూడా పని చేయమంట. దిక్కుమాలి ఇల్లు పట్టాలు ఇచ్చావు, 1.5 సెంటా నువ్వు తీసుకో, సెంటు నువ్వు నీ భార్య మీ కుటుంబం ఉండండి వెళ్ళిపోయాడ. ఇల్లు మొదలు పెట్టాం కనుక మిగతా అందరిలో కూడా పూర్తి చేసేలా చర్య తీసుకోవాలని. అదేవిధంగా ముఖ్యంగా వీళ్ళు మొక్క కవలిక చిత్రాలు, ముఖాలు, గొంతులో మాటల వ్యవహారం శైలి మొత్తం మారిపోయినట్టు కనపట్లేదండి. ఇది దీని అర్థం కావట్లేదా? వీళ్ళు భయపడలేదండి ఇంత పిరికోళ్ళు ఇల్లు. ఇతను ఒకడే అసలైన వస్తాడు చూడండి, చిల్లా జగ్గిరెడ్డి అని. మా ఎమ్మెల్యేనే, ఏం చేస్తాం? తప్పు చేసినా తప్పు అని చూపించి ప్రశ్నించడం మా హక్కు, అది ఇక్కడ మీ మాయం ఉండవు. ఇతను ఒకడు గెలిపించాలి నా విజయం కోసం మరి కష్టపడి పనిచేసినటువంటి నా కుటుంబ సభ్యులతో సమానమైన కార్యకర్త సోదరులు, అలాగే గడిచిన 10 సంవత్సరాల్లో నాతో పాటు నా సహాయ సహకారం. వీళ్ళ గొంతులో భయం లేదా చూడండి, ఎంత భయపడుతున్నారు. నెక్స్ట్ మా మీకు ఏ అటాక్ జరుగుతున్నా మాకేం వస్తానో ఒక టెన్షన్ లో వీళ్ళకి కనపట్లేదా చెప్పండి. ఈరోజు జగన్మోహన్ గారిలో ఉంది పేద ప్రజానికం, గది గుడ్డు ఉంది, వంకాయ ఉంది. అట్లాంటి ప్రజానికంలో మరి 40% ఓట్లు వేశారు. ఎవరైతే ముఖ్యంగా రైతు సోదరులు, ఇతను ఏంటంటే దళితులను ఏవో ఇబ్బంది పెట్టాడని, నెక్స్ట్ అసలు అభివృద్ధి చేయలేదని ఇతని పేరు చెప్పుకుని కింద ఉన్న కొంతమంది సోకాళ్ళు ఫెలోస్ ఉంటారు కదా, చెంచాగాళ్ళు, భయంకరంగా అధికార దుర్వినియోగానికి బాగా పాల్పడ్డారు. ఆ దెబ్బ ఈయనకు పడింది. యావత్ ఈ దెబ్బ జగన్మోహన్ రెడ్డికి కొట్టింది. ఈ జగ్గిరెడ్డి ఒకడే అసలైన వచ్చాడు చూడండి, కమల్ హాసన్ అన్న నవ్వుతే ఏంది ఎలక్షన్లు అయిపోయినాయి, మళ్ళీ ఇది ఎంత అయిపోయింది, అయిపోయినాడు, ప్రధాని అయిపోయినాడు, మంత్రులు. నీ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ జరగట్లేదట కదా, ఏమైందన్నా? ఏం చేశారా ప్రోగ్రామ్ ని? చూడండి అయిపోయినారు, అంతా అయిపోయినాడు. ఇంకా కేతిరెడ్డి ఇంకా ఏంది చెప్తున్నాడు ఏందని. సరే, ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. వీళ్ళు మొక్కలు ఏడు చేస్తున్నారండి. జస్ట్ వీళ్ళు ఏంటంటే మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు కానీ అసలైంది వీళ్ళు లోపల ఓ రేంజ్ లో ఎలా ఏడవకూడదో, ఎలా ఏడవాలో అన్ని రెండు పరంగా ఎట్టేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు అంత ఘోరంగా దెబ్బ కొట్టారు సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దెబ్బ అంటే ఎలా ఉంటున్నాను ఏంట్రా అని చూపించారు జనాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇలాంటి నాయకులకి. చూడండి, ప్రజాస్వామ్యం కమిషన్ మెంబర్ గోయల్ అనే అతను స్కామ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు తెలుసు, ఈవెన్ స్కాములు చేసేసారు బాబోయ్, అసలు ఏందేం లేవు. వీళ్ళు ఎలా ఉంటారంటే దొంగతనం వీళ్ళు చేసి పక్కన దొంగ అంటారండి. ఇంత అదవులు వీళ్ళు, నా భాషలో చెప్పాలంటే. మొత్తం ఈవీఎంలలో పోలైన ఓట్లు 9,51,580 ఓట్లు మొత్తం పోలైన. ఈ దొంగ డేటా ఎక్కడే సాక్షి న్యూస్ పేపర్ లోనే సంపాదించుంటాడు. అసలు వీళ్ళు ఒక రేంజ్ లో ఊహించుకున్నాను మేమైతే ఈ నలుగురిని, ఒక రేంజ్ ఇంకా ఊహించుకోకండి. అబ్బాబ్బా వీళ్ళు తోపు తురుంలా, అసలు అమ్మో వీళ్ళు చూసినామంటే కాల్చి వస్తారా అనుకున్నాం. వీళ్ళందరూ పులితోలు కప్పుకున్న మేకలు, ఇవన్నీ పులితోలు కప్పుకున్న మేకలు. వీళ్ళు పోయిందే కాకుండా పక్కన జగన్మోహన్ రెడ్డిని కూడా నాశనం చేసిపోయారు వీళ్ళు. అందుకే ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళ కథ ఏంటి, వీళ్ళ కార్యక్రమం. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిపోయింది, శాఖలు కేటాయించేశారు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు, అభివృద్ధి దిశగా ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోతుంది. ఎవరు ఎన్ని ఆటంకాలు చేసిన, ఇబ్బందులు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు తగ్గేదే లేదన్నట్టుగా ఈసారి మీరు చేసిన అరాచకం, పెంట, దుర్మార్గం, దౌర్జన్యం క్లియర్గా, క్లారిటీగా, సూటిగా, సుత్తు లేకుండా ఈ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేయకుండా ఎవరికి కావాల్సిన రీతిలో, ఎవరికి ఇవ్వాల్సిన రీతిలో వాళ్ళు చక్కగా ఇచ్చేస్తారు, వెళ్తారు, చేస్తారు. ఒకడైతే చెప్తున్నాను, తప్పు ఎవరు చేస్తున్నా తప్పే, బట్ చట్టపరంగా చర్యలు ఉంటాయని అవుతుంది చెప్తున్నాను. కానీ వీళ్ళందరూ చూస్తే నాకే సిగ్గేస్తున్నాను. అలాంటి వాళ్ళు మేము గతంలో 5 ఏళ్ళు మేము ఎలా భరించాలని. కానీ ఏదైతే ఏమైంది, చెడులోంచి కీడించి మంచి అంచమంటారు చూసారా, ఇంతనాలుగు బాధపడ్డాం, ఇప్పుడు ఆనందపడతాం, అంతే బాస్. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మీకు చెప్తున్నాను,
మీరు అహంకారం తగ్గించుకోండి. లేని పక్షంలో ఆ 11 స్థానాలు కూడా పోతే మీ మొత్తం శేష జీవితం జైలు జీవితం అయిపోతుంది. తస్మాత్ మీ ఇష్టం, జాగ్రత్త. ఈ వీడియోపై మీకు ఏమైనా సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలపండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.